నీలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ అడగాల్సిన ప్రశ్న అక్క ఇది. నాకు చాలా అవమానంగా ఉందక్క. అయ్యో ఎందుకు చెల్లి? ఇంత తెలివైన దానివి పసుపుకి కారంకి తేడా తెలుసుకోలేకపోయావా? అబ్బే తెలిసింది, ఇది ఖచ్చితంగా పసుపే. మరి కారంగా ఉంది అంటే అది చూసావాక, శిరీష్ అక్క కూడా ఎంత బుర్ర తక్కువ ప్రశ్న వేసిందో. పసుపు కారంగా ఉండకపోతే కారం పసుపులా ఉంటుందా చెప్పండి? అయినా ఇది ఎర్ర పసుపు. ఎర్ర పసుపా? నాకు తెలుసు. ఊరికే నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేశాను. అవును, ఇది ఎర్ర పసుపని టేస్ట్ చూడగానే అర్థమైంది. చూసావా అక్క, దానికి దొరకకుండా ఎలా మేనేజ్ చేశాను? లేకపోతే మనం తెలివి తక్కువ వాళ్ళమని అది కనిపెట్టేసేది. అందుకే కదా కవర్ చేశాను. ఇక నుంచి మనం మేధావులం అంతే. ఇది మాత్రం పసుపే. అవునక్క, ఇది పసుపే. థ్యాంక్ యూ మధు. యు వెల్కమ్ అక్క. అలాగే అలాగే. రా అక్క, అది పసుపే. అయ్యో పిచ్చలు, మీకుంటుందండి ఇప్పుడు. పసుపు తెచ్చారా? టేస్ట్ చూసి మరీ తీసుకొచ్చాం అత్తయ్య గారు. సరే రాయండి, తొందరగా రాయండి. అలాగే వెళ్ళి పేపర్ పెన్ను తెచ్చుకుంటాము. ఎందుకే? రాయమన్నారు కదా, రాసుకోవడానికి. రాయమంది పసుపే, చేతికి రాయండి. అవును అత్తయ్య గారు, పసుపు కాళ్ళకు కదా రాస్తారు. నీ బొందే, నీ బొంద. కాళ్ళకు రాయడానికి వాడేమన్నా అమ్మాయా? చేతికున్న వాడి వాతకు రాయండి. అలాగే. పసుపులో కారం కలిపి రాసేసిందమ్మా. అంటే కారంలో ఉంది గాని పని మాత్రం పసుపులా చేస్తుంది అత్తయ్య గారు. కారం పసుపులో పని చేయడం ఏంటే పిచ్చి మొహం దానా. మాకు ఆ మాత్రం తెలీదు అనుకున్నారా? ఇది ఎర్ర పసుపు. ఎర్ర పసుపా? అవునత్తయ్య గారు, ఆ మధు చెప్పింది. మధు? అవునండి, త్వరగా దిగిపోవాలంటే అది పొగరు కారమే కరెక్ట్ అండి. నువ్వు అసలు ఆడతానవేనా? మీరు ఆడవాళ్ళేనా? నా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆడవాళ్ళలాగానే బిహేవ్ చేశారా? ఎగతలు చేయలేదు, అల్లరి చేయలేదు, ఇంటికొచ్చిన వాళ్ళు పారిపోయేలా చేయలేదు. అప్పుడు మీరు ఆడవాళ్ళనే విషయం గుర్తులేదా అండి? రాక రాక నా ఫ్రెండ్ వస్తే పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా చేశారు. ఆ బాధ ముందు మీ అబ్బాయి పడే బాధ పెద్దదేం కాదులేండి. మీకు ఫైన్ వేయడం మాత్రమే వచ్చు, కానీ నాకు పనిష్మెంట్ ఇవ్వడం కూడా వచ్చు. జాగ్రత్తగా ఉండండి. పద పద పద. ఇంతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు అనసూయ కాదు. నమస్తే మేడం. నమస్తే. జూన్ లకటక లాటరీ కంపెనీ నుంచి వచ్చాను మేడం. లాటరీ కంపెనీయా? అవును మేడం, ఇంకో 10 రోజుల్లో డ్రా తీయబోతున్నారు మేడం. అందులో గాని మీకు టికెట్ వస్తే 6 కోట్లు గెలుచుకుంటారు మేడం. నేను ఇంకా టికెట్స్ కొనలేదు కదయ్యా, నా టికెట్కి ఎలా ప్రైజ్ వస్తుంది? అంటే మిమ్మల్ని కొనమని నా రిక్వెస్ట్ మేడం. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవయ్యా, నువ్వు వెళ్ళొచ్చు. వడ్రా నువ్వు నా ఇంట్లోకి వచ్చా? నమస్తే మేడం. అంటే నేను లాటరీ టికెట్స్ అమ్ముకునేవాడిని మేడం. అన్ని అమ్మేస్తాను మేడం. ఇది ఒకే ఒక టికెట్ మాత్రమే మిగిలిపోయింది మేడం. ఇది అమ్మితేనే గాని నాకు జీతం ఇవ్వరు మేడం. ప్లీజ్ నా ముఖం చూసైనా కొనండి మేడం. అయ్యో, ఈ ఒక్క టికెట్ అమ్మితే తప్ప నీకు జీతం ఇవ్వరా? అవును మేడం. టికెట్ ఎంత? 20 రూపాయలే మేడం. ప్రైజ్ తగిలితే 6 కోట్లు వస్తాయి. తీసుకోండి మేడం. 6 కోట్ల? అయితే వెంటనే ఇచ్చేరా? ఇదిగో మేడం తీసుకోండి. తీసుకున్నాక ఇక వెళ్ళా. మరి నా డబ్బులు? రేపు నాకు లాటరీ తగిలిన తర్వాత రా ఇస్తాను. ప్రైజ్ రాకపోతే నీ టికెట్ నీకే ఇచ్చేస్తాను. ఇలా ఇవ్వండి.
అలా కుదరదు మేడం, డబ్బులు ఇస్తేనే టికెట్ ఇస్తా. అయ్య నిజంగా నా దగ్గర డబ్బులు లేవురా. 10 రూపాయలే ఉన్నాయి. 10 రూపాయలేనా? లే వద్దులే మేడం, ప్లీజ్ మేడం, ఈ ఒక టికెట్ అమ్మితే నాకు జీతం ఇస్తారు మేడం. నా పిల్లం పిల్లలు మీ పేరు చెప్పుకొని హ్యాపీగా బతికితారు మేడం. దయచేసి తీసుకోండి మేడం. అయ్యో చిల్లర లేవయ్యా. ఎంత ఉన్నాయి మేడం? నా దగ్గర ఒక 10 రూపాయలే ఉన్నాయి. ఎక్కడో 10 అక్కడో 10 తీసుకొని శిరోసగం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బాధలు ఏదో వాళ్ళే పడతారు. సరే మేడం, ఆ 10 రూపాయలు ఇవ్వండి. టికెట్ 20 రూపాయలు కదా, 10 కిలో ఇస్తావు. ఇచ్చాక మీకే అర్థమవుతుంది మేడం. ఇవ్వండి. మేడం మీరు కూడా 10 రూపాయలు ఇవ్వండి. టికెట్ ఇవ్వరా? ఈ ముక్క మీకు. ఏ సగం ముక్కిచ్చావేంట్రా? ఆ మీరు సగం రేట్ ఇచ్చారు కదా మేడం, అందుకే మీకు సగం ఇచ్చా. ఈ సగం మీకండి. రేపు పైసలు తగిలితే ఇద్దరు కలిసి పంచుకోండి. తగలకపోతే విడివిడిగా పారేసుకోండి. వస్తాను మేడం. ఆనందం ఆనందమాయే, మరి అసలు నందనమాయే. అమ్మ వేధవా, 10 రూపాయలు తీసుకొని చిరిగిన ముక్క చేతిలో పెట్టిపోతావా? కర్మ. చిచ్చి, ఎవరితో సంబంధం వద్దనుకుంటున్నానో వాళ్ళతో లింక్ పెట్టుకోయాడు. కర్మరా బాబు. చెప్పవే, పెడతావా పెట్టవా? మర్యాదగా పెట్టు, లేదంటే నేనే తీసుకుంటాను. నా మాట వినవా అసలు? సరే, నీ కర్మ, నేనే తీసుకుంటాను. ఆ తర్వాత ఏంటి? నా గుడ్డు పోయింది, నా గుడ్డు పోయింది అని ఏడుస్తా. ఆగవే, ఏం చేస్తున్నావే? ఇది గుడ్డు పెట్టమంటే పెట్టట్లేదు అత్తయ్య గారు, అందుకే తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచే? వెనక నుంచి. ఒసే తింగరదానా, చెయ్యి పెట్టి తీసుకోవడానికి అది లడ్డు అనుకున్నావా? గుడ్డు. అది పెట్టినప్పుడే తీసుకోవాలి తప్ప మనం అడిగినప్పుడు అది పెట్టదు. అయినా రోజుకు ఒకే గుడ్డు పెట్టడం ఏంటి అత్తయ్య గారు? ఓ 10 20 పెట్టమని చెప్పండి. 10 20 ఏ దాన్ని కడుపు అనుకున్నావా, కోళ్ల ఫారం అనుకున్నావా? కోరిన కోడిగుడ్లు పెట్టడానికి. ఇంతకీ దానికి మ్యాథ్ వేసావా? లేదక్కా. సరే సరే, ముందు మేత వెయ్యి. మేత ముందు వెయ్యను, వెనకాల వేస్తాను. వెనకాల ఎందుకే? ముందు నుంచి తింటే గుడ్డు వెనక నుంచి పెడుతుంది కదా, అదే వెనక వేస్తే ముందు నుంచి గుడ్డు పెడుతుంది. అబ్బబ్బబ్బబ్బా, చిచి చిచి చిచి, అయ్యో నీ తిక్క తెలివితో చస్తున్నానే. ఏ లత, దానికి మేత వేయవే. అలాగే అత్తయ్య గారు. అమ్మా అమ్మా. అబ్బా, ఈ మధు ఎప్పుడు ఇంతే. లత, మన మేతకెందుకు బొక్క? అదిగో ఆ సుమతి బియ్యం ఇక్కడ పెట్టేసి అటెళ్ళింది. కోడిని దాని వాటాలు వదిలితే రెక్కలు ఈకలు వాళ్ళకిస్తుంది, గుడ్డు మాత్రం మనకి. సూపర్ అత్తయ్య గారు. ఆహా, తెలివిలో నన్ను మించిపోయావనసూయ. ఏంటే ఏం కూసావే? అని లత కంటుందేమో, అనొద్దు అని అంటున్నాను. అయ్యో, కోడిని వదులుతానంటున్నాను అత్తయ్య గారు. ఎక్స్ట్రా చేసావంటే కొట్టేసి పారేస్తా. ఏయ్, చూస్తావేంటే వదులు. తినవే తిన్నవే. తిను 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 తిను. మేత బాగా తిను. ఇంత పెద్ద గుడ్డు పెట్టాలి. తిను తిను. తినవే, బాగా తినే. ఏంటత్తయ్య గారు? అయ్యయ్యా, తిను. ఒసేయ్ తినవే, నన్ను చూస్తావేంటి? తిన. అయ్యో వస్తోంది. అయ్యో చిచ్చి, కోడిని నా వాటలో వదిలింది ఎవరు? అరే, మీ వాటల్లోకి వచ్చిందా? చూసావే దానికి ఎంత పొగరో. మధుమతిక అత్తయ్య గారు. కాదే, ఈ కోడికి నేను పిలిచిన రానంటోంది.
బహుశా ముద్దపప్పు వాసన నచ్చుంటుంది అత్తయ్య గారు. చాలా ఆపండి. మీ కోడిని నా వాటలోకి పంపించారు. నా ఇల్లంతా నాశనం చేసింది. అంతేకాకుండా మీరు కామెడీలు చేస్తున్నారా? ముందు దీన్ని తీసుకెళ్ళండి. అయ్యో, నీ వాటాలోకి వచ్చింది ఏదైనా నీదే కదమ్మా, నువ్వే తీసేసుకో. అలాగా? హ? హ, మ్. ఆ? అయ్యో, ఏంటి కర్ర తెస్తుంది? ఆ, ఒక్క నిమిషంలో ఇది గీత దాటలేదో మీకు మిగిలేది ఈకలే. అయ్యో చచ్చా, ఉస్సే, రావే. రావే. అయ్యో, ఉస్సే, రావే. ఇట్లా. చూసావా నా కోడి? నేను పంపిస్తే వచ్చింది, నీ బియ్యం తినింది, నీ ఇల్లంతా నాశనం చేసింది. నేనే కాదు, నా కోడికి కూడా నువ్వంటే ఇష్టం లేదు. దట్ ఈజ్ అనసూయ కోడి. పదండి అత్తయ్య గారు. ఆఖరికి కోడిని కూడా చెడగొట్టారనమాట. చెప్తా మీ సంగతి, మీ కోడి సంగతి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ రా. ఛీ, వెధవ కోడి, పోవే పో. ఇల్లంతా పాడు చేస్తున్నావు, పోవే పో. డేయ్, లేదంటే 2 కళ్ళు వెరగొడతాను. ఏయ్ పంతులమ్మ, ఏంటి నా కోడిని తిడుతున్నావు? చిన్నప్పటి నుంచి దాన్ని ఒక్క మాట కూడా అనకుండా ఎంత బాగా పెంచానో తెలుసా? ఇది ఇల్లంతా పాడు చేస్తుందండి. హ? పాడు చేయకపోతే మీతో పాటు పూజ చేస్తుందా? అదంటే మూగజీవి, కాళ్ళు తప్ప చేతులు లేనిది. దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడుగా, నువ్వు శుభ్రం చేసుకో. బాబాబా, ఉదయాన్నే మీతో గొడవ ఎందుకండి? మీ కోడిని మీకు ఇచ్చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి పిన్ని, మీకు కోళ్లు పట్టుకోవడం కూడా వచ్చా? కోళ్లు పట్టడం అంటే మీ ఆయన కాళ్ళు పట్టినంత ఈజీ కాదు పిన్ని. బాగా చెప్పావే, దాన్ని పట్టుకోవడం నీ వల్ల కాదు గాని వెళ్ళి మడి కట్టుకొని మంత్రాలు చదువుకో. వెళ్ళ. ఏయ్, అంత మాట అంటారా నన్ను? ఉండండి, చెప్తాను మీ కోడి పని. ని- ఏయ్, ఏయ్. ఏయ్, ఆగవే. ఏయ్. తమన్నా, దొరకవే. లేదంటే పంతులు గారి పెళ్ళం శాపం పడుతుంది. ఏయ్, ఆగవే. బాగా ఆకలి మీద ఉంది కదా అత్తయ్య గారు, తినేస్తుందిలే. ఏంటే? షాపు అత్తయ్య గారు, అయ్యో. మాకు కూడా కొంచెం తీసుకురా తమన్నా. అయ్యో ఛీ, నోర్మై. శాపం అంటే శనగ గుగ్గుల్లో శాండ్విచ్ అనుకున్నావా? అది తిని మనకు తీసుకురావడానికి దాని నోటితో శపించిందంటే చచ్చూరుకుంటా. నోరు మూసుకుని సైలెంట్ గా ఉండండి. అమ్మా, అబ్బా, అయ్యో, అయ్యో, రామా కృష్ణ. అయ్యో. అమ్మా, చూడవే, ఆ కోడెలా పరిగెత్తిస్తుందో నన్ను. ఇంట్లో మనుషులకే బుద్ధుండదు, ఇంకా కోడికి ఉంటుందమ్మా. దాన్ని తిక్కని వాళ్ళ లెక్కని నేను సెట్ చేస్తాను. నువ్వు పక్కన నించో. లెక్కలు రెక్కలు సెటిల్ చేయడానికి నా తమన్నా రెక్కలు లేనిది కాదు. దానికి తిక్క రేగిందనుకో నీకు చుక్కలు చూపిస్తుంది. తమన్నా, నువ్వేమైనా సరే దానికి మాత్రం దొరకొద్దు. నువ్వు మా వాటలోకి వచ్చి దాని కోపం చూస్తే పట్టేసేలా ఉంది. అయ్యో, తొందరగా ఇటు వచ్చేయివే తమన్నా.
ఇప్పుడేమంటారు? ఒప్పుకుంటారా? తప్పు చేస్తే ఈ మధు తుప్పు వదిలిస్తుందని. కంపు కొడుతోంది. వాళ్ళ కోడి వాళ్ళకి ఇచ్చే. తప్పకుండా ఇస్తానమ్మా. వీళ్ళకి కాదు, మరి చికెన్ షాప్ వాడికి. షాపు వాడికా? ఎందుకు? అది కూడా తెలీదా బెర్రి మొహం దానా? ఏయ్, ఉసేయ్! నేను కాదత్తయ్య గారు, మధు మైండ్ వాయిస్ చెప్తున్నాను అంతే. చంపుతా. ఆ మధు కూడా కోడిని అదే చేయబోతుంది అత్తయ్య గారు. ఒక ప్రాణిని చంపడం పాపం మధు. చచ్చా, అప్పుడే ఎందుకు చంపుతానండి? ఇది రోజుకో గుడ్డు పెట్టాలి. అవన్నీ నేను నెలలు అమ్ముకోవాలి. ఫుల్గా డబ్బులు సంపాదించుకోవాలి. నా గుడ్లు నువ్వు అమ్ముకోవడం అన్యాయమా? చిచ్చి, మధు అమ్ముతానన్నది మీ గుడ్డు కాదు అత్తయ్య గారు, కోడిగుడ్డు. ఏయ్, ఇలా. ఇదిగో నా కోడిగుడ్డు నువ్వు అమ్ముతావా? హలో, ఈ కోడి నా వాటర్లోకి వస్తే నాదే కదమ్మా. అవును, నీదే. ఆ, అప్పుడు గుడ్లు మీవెలా అవుతాయండి? కరెక్ట్ గా అడిగావు మధు. ఇక దుకాణం సర్దుకుందాం పదండి అత్తయ్య గారు. కాస్త నువ్వు నోరు ముయ్యవే. అమ్మ మధు, మూగజీవి అజ్ఞానంతో ఏదో చిన్న తప్పు చేసింది. దయచేసి దాన్ని వదిలేయమ్మా. నేనొదలను. అబ్బాబాబా, ఈ దరిద్రం మనకెందుకే ఇచ్చేవే? సరే, మా అమ్మ చెప్పింది కాబట్టి ఇస్తున్నాను. థ్యాంక్ యూ మధు. ఏ తమన్నా, మధుకి థ్యాంక్ యూ చెప్పా. అయ్యో సిగ్గుపడుతుంది. ఏయ్ రా. అయ్యో ఏదో మర్చిపోయారండి. అత్తయ్య గారిని తిట్టడం అయి ఉంటుంది మధు. నీ నోరు ముయ్యవే. ఈ కోడి మీకు ఇవ్వాలి అంటే మీరు నాకు 1000 ఇవ్వాలి. వెయ్యా? ఎందుకు? ఫైన్ వేశాను కదమ్మా, అందుకు. ఇంత చిన్న కోడికి 1000 ఫైనా? నాకే వద్దులే, నువ్వే ఉంచుకో. అయ్యో అత్తయ్య గారు, ఆ? అది రోజుకో గుడ్డు పెడుతుంది. నాటుకోడి గుడ్డు 8 రూపాయలు, అంటే 240 రూపాయలు. అంటే సంవత్సరానికి 2920 రూపాయలు. దాంతో పోల్చుకుంటే ఈ 1000 ఎంత చెప్పండి? అది నిజమేనే. ఇప్పుడేం చేద్దాం? ఫైన్ కడదాం. నువ్వు నోరు మూయి. ఇవ్వండి. ఇస్తానమ్మా, ఇస్తాను. ఉండండి, మీ పని చెప్తా. ఇదిగో ఈ 1000 తీసుకుని నా తమన్నా నాకు ఇచ్చి. ఇదే లాస్ట్ ఛాన్స్ అండి. మళ్ళీ నా వాటలోకి మీ కోడ్ వచ్చిందో నెక్స్ట్ హోటల్లో చూస్తారు. అర్థమైందమ్మా. తీసుకో. తీసుకోండి. పదమ్మా. ఏ ఎక్కడికే పద? ఇల్లంతా ఎంత చంద్రవందర చేసిందో చూడు. అయ్యో, సర్దుకోవద్దా? అమ్మా సర్దుకుందంలే, పద. దా. ఇక నుంచి నిన్ను కూడా ఆడపిల్లలా కాపాడుకోవాలి. నా కర్మ. పదండి. అలాగే అత్తయ్య గారు. ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు చూడండి. కూతురేమో కోడికి ఫైనేసి గుడ్డు నొక్కేస్తుంది. అమ్మ బాబేమో ప్రశాంతంగా పండగ చేసుకుంటున్నారు. లేదత్తయ్య గారు, అది మనకి ఫైన్ వేసినట్టే మనము వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే. వెయ్యాలని నాకు ఉందే, కానీ ఎలా వేస్తాం? ఎప్పుడు వేసినట్టే నోటితోనే వేసేయండి. కుళ్ళు జోకులు వేసావంటే నీ నాలుక అలా తీసి కోసేస్తా. నోర్మీవే. అత్తయ్య గారు, ఐడియా. ఏంటో చెప్పవే. ఆవిడేం చేస్తుంది? దువ్వెనతో జుట్టు పీక్కుంటుంది. నీకు అలా కనిపించిందా? దువ్వెన చూడండి అత్తయ్య గారు, మీకు అలాగే అనిపిస్తుంది.
నువ్వు చెప్పింది నిజమేనే. అది జుట్టు దువ్వుతున్నట్టు లేదు, దువ్వుకోలేక పీక్కుంటున్నట్టుంది. ఇంతకీ దాంతో మనకేంటి లాభం? అయ్యో ఫ్యాన్ ఎవరి వాటాలో ఉంది అత్తయ్య గారు? ఆ, వాళ్ళ వాటలో ఉంది, స్విచ్ ఎవరి వాటాలో ఉంది? మన వాటలో ఉంది. ఆ ఇప్పుడు మనం స్విచ్ వేస్తే ఏమవుతుంది? నెలాఖరికి బిల్లు వస్తుంది. అయ్యో అది కాదత్తయ్య గారు, కానీ దానివల్ల మీకు 1000 రూపాయలు లాభం వస్తుంది. ఆ, బిల్లు వల్ల డబ్బులు పోతాయి గాని డబ్బులు ఎలా వస్తుంది? చాలా సింపుల్ అత్తయ్య గారు. ఫ్యాన్ గాలికి ఆ సుమతి తల వెంట్రుక ఒక్కటైనా మన వాటాలోకి వస్తుంది. అప్పుడు మీరు అర్థమైంది, అర్థమైంది. శిరీష, వెంటనే ఫ్యాన్ వేసి. ఎవరి మీద అత్తయ్య గారు? నా మీద, నా మీద, నా మీద.